హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. సప్తద్వీపాకృతి అయిన ఈ భూమి అంతా ప్రజాపతి అయిన మనువు చేత పాలింపబడుతూ ఉన్నది. అతని కుమారుడు ఇక్ష్వాకు జయశీరులైన రాజ్యులకతడు మూల పురుషుడు. ఈ వంశంలో అనేకులు మహాపురుషులు ఉదయించారు. ఇందులో కొంతమంది గోత్ర ప్రవర్తకులయ్యారు. అంటే ఆ తరువాత వంశం వారి పేరుతో పిలువబడేట్లు చేశారు. ఇది సామాన్య విషయం కాదు. ఏదో మహాకార్యం చేసి లోక కళ్యాణాన్ని కలిగిస్తే ఆ స్థితి వస్తుంది. పూర్వం మనకి ఇప్పుడున్నటువంటి ఇంటి పేర్లు లేవు. తమ గోత్ర ఋషులు ఎవరున్నారో వారి పేరుతో తన పేరు చెప్పబడేది. భరద్వాజ మహర్షి గోత్ర ఋషి అయితే భరద్వాజస అని తన పేరు కూడా చెప్పబడేది. అటువంటి వంశకర్తలు ఈ వంశంలో ఇక్ష్వాకుతో మొదలయ్యారు. ఇక్ష్వాకు వంశం అనే పేరు తెచ్చారు. ఆ తరువాత కుకుస్తుడు వంశకర్త, కాకుస్తులయ్యారు. ఆ తరువాత రఘు వంశకర్త, రాఘవులయ్యారు. తమ సమీప వంశకర్త ఎవరో సాధారణంగా వారి పేరుతో పిలువబడటం జరుగుతుంది. అందువల్ల శ్రీరామచంద్రమూర్తి ఇంటి పేరు రఘు. కనుకనే మనం అప్పుడప్పుడు రఘురాముడు అని పిలుస్తూ ఉంటాం. ఆ రామచంద్రమూర్తి వంశప్రవర్తకుడైన ఇక్ష్వాకు చక్రవర్తి వంశంలో సగారాది చక్రవర్తి పుట్టారు. అటువంటి మహాత్ముల వంశానికి సంబంధించిన రామాయణం అనే మహాకావ్యాన్ని చెబుతున్నాను. ఇది ధర్మార్థ కామాలతో కూడినది. అసూయ లేకుండా వినండి అంటున్నారు. ఇదేమిటి? రామాయణం వింటే మోక్షం రాదా? ధర్మార్థ కామాలతో మాత్రమే కూడిందంటున్నారు. అవును, మానవుడు తన జీవితంలో పొందవలసిన కామము అర్థము అయితే ఇవి రెండూ ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. కామం ధర్మబద్ధం కావాలి. కామం అంటే కోరిక. అది ఏ విషయానికి సంబంధించినదైనా కావచ్చు. స్త్రీకి పురుష విషయము, పురుషునికి స్త్రీ విషయము కూడా కావచ్చు. ఈ కామం అర్థమందు పర్యవసిస్తుంది. అప్పుడు కూడా ధర్మం అనుబంధంగా ఉండాలి. కనుక సాధింపదగినదేమో కాదు. ధర్మమే సాధింపదగినది కానప్పుడు మోక్షం మాత్రం ఎలా అవుతుంది? మానవుడు అర్ధకామాల్ని ధర్మబద్ధంగా పొందితే దీన్నే నిష్కామం అంటారు. నిష్కామ లక్షణం లేకుండా చేసేది, మోక్షానికి అడ్డు వచ్చేది అసూయ. దాన్ని విడిచిపెట్టాలి. ఇదేం సులువైన విషయం కాదు. ప్రతి చిన్న విషయం నుండి, అంటే ఒక ఆయన రాసిన పుస్తకాన్ని వినటం దగ్గర నుండి మొదలవుతుంది. ఎలా? ఈ విషయాన్ని వీడే వ్రాయాలా? నేను వ్రాయలేనా? ఇందులో ఏం తప్పులు రాశాడు? అంటే వానికి ఆ పుస్తకాన్ని వినటం వలన కానీ చదవటం వలన కానీ అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలియవలసింది అది కాదు. మరి గుణాలు, ఆ పుస్తకంలో ఎన్ని మంచి విషయాలున్నాయో తెలియాలి. అప్పుడు చదివిన తాను బాగుపడతాడు. పండితుడెప్పుడు ముందు గుణజ్ఞుడు, ఆ తరువాత దోషజ్ఞుడు. కనుక అసూయాపరుడు కానివాడే రామాయణాన్ని వినటానికి అర్హుడు అని మహర్షి హెచ్చరించారు. ఇలా అధికార నిర్ణయం చేసిన రామాయణం వినడానికి ముందు మనసు ఎలా ఉండాలో నిర్దేశించి ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. భగవంతుడు మానవునిగా అవతరించడానికి తగిన దేశాన్ని, ఆ దేశంలో నగరాన్ని, ఆ నగరంలోని పేటను, అందున్న వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. విస్తరించిన అనేక జనపదాలతో కూడిన మహాదేశం కోసల ఇప్పుడు రాష్ట్రాలతో కూడిన కేంద్రంలా అది సరయూ తీరంలో ఉంది. ఆ కోసల దేశానికి అయోధ్య రాజధాని. ఇది చక్రవర్తి నివాసం. ఈ అయోధ్య నగరం ఈనాటిది కాదు. మానవేంద్రుడు మను మహారాజు నిర్మించిందట. నిజమంతే కదా. అభిమానంతో, ప్రేమతో, భక్తితో, వాత్సల్యంతో సాధించుకోవచ్చు. మనిషిలో అలాంటి లక్షణం కల ఇంద్రియం మనసు. అటువంటి మనసుని మనిషి నిర్మించుకోగలడు. పశువుకు సాధ్యం కాదు. కనుక మనస్థైర్యం కలగాలంటే అయోధ్య గురించి వినాలి. అది అనుబంధంగా కల రామాయణాన్ని వినాలి. అప్పుడు నిజంగా మనం మానవేంద్రులమవుతాం. లోకశ్రేయస్సును కోరి దేనినైనా మనం నిర్మించగలుగుతాం. సరే, ఆ అయోధ్య పట్టణం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు. మహాపట్టణం అంతా 3 మహాపదాలుగా విడి ఉంటుందట. మహాపదాలుగా అంటే శ్రీమతి అంటారు.
ఎంత విశాలమో, ఎంత కాంతో, ఎంత అందమో మనం ఊహించుకోవాలి. ఇవన్నీ రాజమార్గంతో అంటే ఊళ్ళో ఉన్న రోడ్లతో కలుస్తాయట. ప్రతి పందము కూడా రెండు వైపులా పూల వృక్షాలతో కూడి ఆ పూలు దారిపై పడుతూ ఉంటాయట. అలా రాలిన పూలతో నిండిన రాజమార్గాలు నిత్యము నీళ్లతో తడుపబడుతూ ఉంటాయట. నా చిన్నప్పుడు అమలాపురంలో తారు రోడ్లు ఉండేవి కావు. అందుకని మున్సిపాలిటీ వారు వేసవి కాలంలో సాయం వేళ ప్రధానమైన రోడ్లన్నిటిపై నీళ్లు చల్లిస్తూ ఉండేవారు. ఊరి మధ్యలో ఉండే చెరువు నీళ్లు అందుకు ఉపయోగిస్తూ ఉండేవి. ఈ విషయాన్నే రామాయణం చెప్పింది. అదొక ఉద్యోగ కల్పన. అటువంటి నగరాన్ని, ఆ దేశాన్ని ఇంద్రుడు స్వర్గాన్ని పాలించినంత సుఖంగా దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అయితే దశరథుడు కేవలం తన పూర్వులు పాలించినట్లుగానే కాదు, మహారాష్ట్ర వివర్ధనుడై పాలిస్తున్నాడన్నారు. అంటే కొత్త రాష్ట్రాలని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడన్నమాట. శ్రీరామచంద్రమూర్తిని త్యాగపురుషునిగా ఈ విషయమే బయటపెట్టింది. ఆ విషయాన్ని అయోధ్యకాండ చెబుతుంది. రాజధర్మంగా దుర్గా ప్రాకారాదులతో కట్టుదిట్టంగా ఉంది. ప్రజా సౌకర్య రూపంగా మంచి బాటలతో ఉంది. రక్షణాధర్మంగా యంత్రాలతో, ఆయుధగారాలతో ఉంది. రాజవ్యవస్థానుధర్మంగా సూతమాగదాలతో ఉంది. సూతులంటే వందులు. వీరు రాజవంశపు పూర్వ ఔనిత్యాన్ని కీర్తిస్తూ ఉంటారు. మాగధులు రాజును ప్రబోధిస్తూ ఉంటారు. ఇవి రెండు ఉద్యోగ స్థానాలు. రాజు అందరికంటే ఉన్నతమైన పదవి అధిష్ఠించాడు. కానీ అతను కూడా మనిషి. మానవ నైజంగా అతని ప్రవర్తనలో కూడా దోషం ఉండవచ్చు. ఆ దోషాన్ని ఎత్తి చూపగలవారు అతని స్థాయిలో ఎవరు ఉండరు. అందుకని రాచరిక వ్యవస్థే వంది మాగదాలని ఉద్యోగ స్థానాలను ఏర్పాటు చేసింది. అయితే వీళ్ళేం చేస్తారు? రాజు చేసిన దోషం వలన అతని వంశానికి కళంకం వస్తున్నప్పుడు వంది రాజు ముందు రాజవంశ పూర్వ ఔనిత్యాన్ని కీర్తిస్తాడు. వెంటనే బుద్ధిమంతుడైన రాజు తన దోషాన్ని గ్రహిస్తాడు, ఆలోచిస్తాడు. అలా కాక రాజదోషం వలనే దేశానికి హాని కలుగుతుంటే మాగధి అంతవరకు రాజు చేసిన మంచి పనుల్ని కీర్తిస్తాడు. రాజు ఆ భావనాన్ని గ్రహిస్తాడు, సరిదిద్దుకుంటాడు. అంతేకాదు ఉచాటల ధ్వజావతి అన్నారు. అట్టల అంటే ఇంటి పైభాగాలు. ఈనాటి స్వరూపాలతో డాబాల పైభాగాలు మేడల పైభాగాల వంటివి. అటువంటి ప్రతి గృహం మీద ధ్వజాలున్నాయట. అలా ఉండేవి. ఈవేళ ధ్వజం అంటే రాజుగారి రథం మీద ఉండేదని, గుడికి ముందుండేదని, జెండా అంటే స్వతంత్ర దినం నాడు ఆఫీసుల మీద ఎగరవేసేదని భావం. అది కాదు. ధ్వజం జాతి సంస్కృతికి చిహ్నం. అది మన ఇంటి మీద కూడా ఎగురుతూ ఉండాలి. ఆ ధ్వజం యొక్క విశేషం మనకు ఆదర్శం కావాలి. నీవు హిందువు అయితే ఓం కాదు, శ్రీం కాదు మరొకటి. క్రైస్తవుడు అయితే సిలువో కాదో మరొకటో. మహమ్మదీయుడు అయితే చంద్రుడో అక్షర సముదాయమో ఇలా. అందుకనే ఆ మధ్య రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు మీ ఇంటి మీద ఒక జెండా ఎగరవేయండి అయ్యా అని ప్రచారం చేశారు. వాళ్ళు చెప్పటం కాదు, మనకే తెలియాలి. అయోధ్య నగరంలో ప్రతి ఇంటి మీద సూర్యధ్వజం ఎగురుతూ ఉండేది. అంతేకాదు ఆ దేశంలో వధువు నాటకం సంఘాలుండేవట. ఆధునిక కాలంలో ఆంధ్రదేశంలో స్త్రీ పాత్రను స్త్రీయే వేయడానికి చాలా కాలం పట్టిందని చరిత్ర ఉంటుంది. యుగాల క్రితం మన నాగరికతకు మధ్య చాలా వ్యవధానం వచ్చిందని రామాయణం చెబుతుంది. అలాగే ఊరు చుట్టూ మామిడి తోపులున్నాయి, ఉద్యానవనాలున్నాయి. ఆ నగరం ఎప్పుడూ పన్నులను కట్టడానికి వచ్చే సామంతరాజులతో నిండి ఉంటుంది. నానా దేశాల నుండి వర్తక వాణిజ్యాలకు వచ్చిన వ్యాపారవేత్తలతో నిండి ఉంటుంది. వరి, చెరకు ముఖ్య పంటలుగా ఆ భూమి రసోదకాలతో నిండి ఉంటుంది. ఇటువంటి అయోధ్య నగరంలో సార్వభౌముని నివాస స్వగృహానికి విమానము అనే పేరు. మేడలతో శోభించేది. దశరథ మహారాజు గృహ మధ్యలో ఉంటే దానికి 4 వైపులా 4 వీధులు. ఆ వీధులనే దేనికదే అంతం కలవి. మన భాషలో అనుకోవాలంటే డెడ్ ఎండ్ అని అనకూడదు, పూర్ణ మార్గం అనాలి. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.